హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియో అయితే జబర్దస్త్ ఉంటది. ఇక ఇయాల్టి వీడియోలో మనం అయితే చికెన్ పచ్చడి తయారు చేసినాము. నాకు వచ్చిన మిడిమిడి జ్ఞానంతో యూట్యూబ్ సహాయంతో ఒక చిన్న వీడియో అయితే చేశాను. చూసిన తర్వాత లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ చికెన్ పచ్చడి కోసం బోన్లెస్ చికెన్ అయితే కావాలి. ఇక దానికోసం మాకు రూమ్ కి దగ్గర ఒక షాప్ కి అయితే పోయినా. ఇక షాప్ పేరు వచ్చేసి స్వాతి చికెన్ సెంటర్. ఈ షాప్ లో అయితేనే మనం నీట్ గా దొరుకుతుంది అని చెప్పి ఈ షాప్ కి అయితే పోయినా. ఇక అన్నకి చెప్పిన, అన్న ఇట్లా చికెన్ పచ్చడి కొట్టాలి, ఒక అర్ధ కిలో కొట్టు అని చెప్తే ఇక అప్పుడే కోసి తీసుకొచ్చిన ఒక మీడియం సైజ్ కోడి బాడీ పార్ట్ లో బోన్ లేకుండా లాగేసి కొట్టిండు. చికెన్ మాత్రం చాలా ఫ్రెష్ ఉంది, ఇంకా లేతగా ఉంది. మీరు ఇట్లా చికెన్ పచ్చడి పెట్టుకుంటే మరీ ముదురు కోడి కాకుండా కిలో నుంచి కిలోన్నర కూరెళ్ళే కోడిని సెలెక్ట్ చేసుకొని కోపించుకోండి. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది టేస్ట్. ఈ షాప్ మనకి కరీంనగర్ లా ఆదర్శ్ నగర్ కమాన్ నుంచి లోపలికి పోతుంటే లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది స్వాతి ఫార్మ్ ఫ్రెష్ చికెన్ సెంటర్. ఇక ఈ షాప్ లో మనకి బ్రాయిలర్, నాటుకోడి, జుట్టుకోడి, అట్లనే కడక్నాథ్ కోళ్లు కూడా దొరుకుతున్నాయి. ఇక వీళ్ళ దగ్గర దొరికే నాటుకోళ్లు సొంతంగా వాళ్ళ ఫామ్ లోనే పెంచినాయంట. ఇంతకు ముందు వీళ్ళ షాపు ఆదర్శ్ నగర్ కాకుండా వేరే దగ్గర ఉండే. ఇక్కడ స్టార్ట్ చేసి 1.5 years అవుతుంది. మన కరీంనగర్ బస్ స్టాండ్ కి ఎదురుగా ఉన్న పికాక్ రెస్టారెంట్ లోకి చికెన్ సప్లై చేసే వాళ్ళు వీళ్ళే. ఇంకా వీళ్ళు ఫంక్షన్లకి, దావత్లకి అన్నిటికీ సప్లై చేస్తారు. మీలో ఎవరికైనా ఫుడ్ బిజినెస్ ఉండి చికెన్ కావాల్సిన వాళ్ళు వీళ్ళ నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. ఇక అట్లా నీటి కొట్టిన చికెన్ ని కవర్ లో వేసుకొని ఇంటికి తీసుకుపోయి కవర్లకించి ఒక గిన్నెల చికెన్ బోర్లించి చికెన్ కున్న మన్ను మశానం అంతా ఊసిపోయేటట్టు నీళ్లతోటి మంచిగా నీట్ కడిగి పెట్టుకోవాలి. ఇక ఒట్టి గిన్నెల ఇప్పటిదాకా కడిగి పెట్టుకున్న చికెన్ ని డైరెక్ట్ దాంట్లో వేసేసుకోవాలి. ఓ చెంచా ఉప్పు, జరంత పసుపు, 2 టేబుల్ స్పూన్లు అంతా నూనె పోసుకొని చేతితో నీట్ గా అన్ని కలిసిపోయేటట్టు నీట్ కలిపి పెట్టుకోవాలి. కలిపేటప్పుడు చేతులకు తడి లేకుండా చూసి కలుపుకోండి. ఇక గిన్నెను తీసుకుపోయి గ్యాస్ మీద పెట్టి మంట తగ్గించుకొని నెమ్మదిగా ఒక 5 నిమిషాలు ఉడకనియాలి. ఇక మధ్యలో మూత తీసుకొని అడగంటకుండా నెమ్మదిగా కలుపుకోండి. ఇది ఇట్లా పొయ్యి మీద అయ్యేలోపు దీనికి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకోండి. దాంట్లోకి దాల్చిన చెక్క, ఇలాచీలు, మెంతులు, లవంగాలు, జీలకర్ర, ధనియాలు, ఆవాలు అన్ని కడాయిలు వేసుకొని దూరగా వేయించుకొని మిక్సీలో వేసుకొని అటు ఇటు తిప్పి మెత్తగా పౌడర్ అయితే చేసుకోండి. ఇక అయిపోయినాక వెంటనే అల్లం వెల్లుల్లి పొట్టు తీసుకొని దాన్ని కూడా మిక్సీ పట్టుకోండి. మీరు పచ్చట్లకు వాడేటప్పుడు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి వాడుకోండి. అప్పటి వరకు కడాయిలు వేసుకున్న చికెన్ లా నీళ్ళని ఇంకిపోయి ఇట్లా మంచిగా ఉడుకుతాయి. ఇక చికెన్ ని పక్కన పెట్టుకొని పావు కిలోంత నూనె డీప్ ఫ్రై చేసుకొని పోసుకొని ఇప్పటిదాకా ఉడికించిన చికెన్ ని మెల్లగా దాంట్లో వేసుకోవాలి. మంట పెద్దగా పెట్టుకోకుండా చిన్నగా పెట్టుకొని మధ్యలో కలుపుకుంటా మరీ ఎక్కువ మాడిపోకుండా లేత బంగారు కలర్ వచ్చేటట్టు ఇట్లా మంచిగా డీప్ ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. ఇక దీంట్లోకి ఇప్పటిదాకా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వేసుకొని అడగంటకుండా మెల్లగా కలుపుకుంటా ఇక అల్లంలో ఉన్న పచ్చివాసన పోయేటట్టు జరంత షేప్ ఫ్రై చేసుకోవాలి. ఇక చికెన్ ని కిందికి దించి పెట్టి ఇప్పటిదాకా దంచి పెట్టుకున్న మసాలాని ఒక 2 స్పూన్లు వేసుకొని దాంట్లోకి సరిపడేంత కారం వేసుకోండి. రుచికి సరిపోయేటట్టు ఉప్పు వేసుకొని ఇదంతా కలగలిసేటట్టు మంచిగా నీట్ గా చెంచాతోటి కలుపుకోండి. ఇక జర్ర చల్లబడ్డాక 2-3 నిమ్మకాయలు గట్టిగా విసుకోండి. ఈ నిమ్మకాయలు ఎందుకంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి యూస్ అవుతుంది. ఇక ఇట్లా తయారు చేసుకున్న కమ్మటి చికెన్ పచ్చడిని వేడి అన్నంలో ఒక 2 స్పూన్లు అలా వేసుకొని అట్లా మంచి కలుపుకొని తింటుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది టేస్ట్. ఇక మీకు ఇట్లా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టండి. ఇన్స్టాగ్రామ్ లో కూడా మన వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను, లింక్ డిస్క్రిప్షన్ లో పెడుతున్నా, పోయి ఒక లుక్ వేయండి. ఇక పోయేస్తే టాటా, బై బై, నమస్తే.